అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ వరలక్ష్మి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి మరి విగ్రహారాధన చేస్తున్న కుటుంబంలో పుట్టి పెరిగారు. వారి నాన్నగారు జోగారావు గారు, అలాగే వారి తల్లిగారు రత్నకుమారి గారు. సో కుటుంబం అంతా ఎంతో నిష్టగా మరి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ, వినాయకుడిని పూజిస్తూ, మరి ఎన్నో తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ, షిరిడి, అన్నవరం, తిరుపతి ఇటువంటి క్షేత్రాలకు వెళ్తూ అక్కడ మొక్కులు తీర్చుకుంటూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా తమ మతాన్ని, తమ దేవుళ్లను కొలుస్తూ ఉండేవారు. అటువంటి వారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, మరి వారి నాన్నగారు అమ్మగారు కూడా మరి యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా వారి కుటుంబంలో మొట్టమొదటిగా యేసు ప్రభుని నమ్ముకున్న సిస్టర్ వరలక్ష్మి గారు మరి యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి, అంతగా భక్తిగా శ్రద్ధగా పూజించిన విగ్రహాలను కానీ, దేవుళ్ళను కానీ, తమ మతాన్ని కానీ లేదా తమ విశ్వాసాన్ని కానీ విడిచిపెట్టి యేసు ప్రభుకే తమ జీవితాలు సమర్పించుకోవడానికి గల బలమైన కారణాలు ఏంటి, వారి జీవితంలోకి యేసు ప్రభు ఎలా ప్రవేశించారో, మరి ఈ హిందూ కుటుంబంలోకి మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా తన కృపను చూపించారో, ఎలా తన నిత్య జీవం మార్గమైన యేసు ప్రభువే అని ఎలా తెలుసుకున్నారో, తన అనుభవ సాక్ష్యం ఏంటి, యేసు ప్రభు కొరకు ఏమేమి శ్రమలు అనుభవించారు, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఆటంకాలు తన సేవలో ఎదుర్కొన్నారు, తన సేవా జీవితము అలాగే తన అనుభవ సాక్ష్యం కూడా తెలుసుకొని ఈ గొప్ప రక్షణ సాక్ష్యాన్ని మరి సిస్టర్ నోటితోనే తెలుసుకుని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు వందనములండి. నా పేరు శేబా కుమారి. బాప్తిస్మం తీసుకోకముందు హిందువులుగా ఉన్నప్పుడు నా పేరు వరలక్ష్మి. మేము హైందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డామండి. హైందవ కుటుంబం అంటే సర్వసాధారణంగా మామూలుగా ఇంట్లో పూజలు చేయడం అలా కామన్గా ఉంటుంది. కానీ చాలా మా తల్లిదండ్రులు చాలా భక్తిపరులుగా ఉండేవారు. ఎంత భక్తి అంటే కంపల్సరీ తిరుపతి, అన్నవరం, షిరిడి అని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని తీసుకెళ్లేవారు. అంతేకాదు ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కూడా మేము రెగ్యులర్గా మమ్మల్ని తీసుకెళ్లేవారండి. ఇంట్లో కూడా ఒక్క ఫోటో కాదు, ఒక్క దేవుడు అని కాదు, ఆ హైందవుల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది ఫోటోలు మా ఇంట్లో ఉండేవి. అందరినీ వాళ్ళు పూజ చేసేవారు, మా చేత కూడా వాళ్ళు చేయించేవారు. ఇదిలా కొనసాగుతుండగా మా నాన్నగారు వాళ్ళ అక్కగారు ప్రభుని తెలుసుకున్నారు. అయితే ఆమె దగ్గరికి నేను తరచూ వెళ్తూ ఉండేదాన్ని. నేను చిన్నతనంలోనే ఎక్కువగా మా అత్తయ్య గారికి అంటే మా మేనత్త గారికి కొంచెం చేరుగ్గా ఉండేదాన్ని. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆమె కథల రూపంలో దేవుని గురించి నాకు చెప్తా వచ్చేవారు. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఆయన ఏమేమి చేయగలడో అనేవంతా కూడా నాకు కథల రూపంలో నాకు మా అత్తయ్య గారు చెప్తా ఉండేవారండి. వినుట వలన విశ్వాసం కలుగును అనే మాట నా జీవితంలో నెరవేరింది. ఆమె అలా కథలు చెప్తున్నప్పుడల్లా నేను చాలా అలా ఆలోచనలో పడేదాన్ని. అయితే ఇప్పుడు మీరు చేసేవన్నీ కూడా పూజలు, ఇవన్నీ కూడా అవన్నీ విగ్రహాలని నాకు తెలియపరిచారు. అవేమీ మాట్లాడవని, ఆపదలో సహాయం చేయవని, ఇవన్నీ కూడా నాకు అలాగా చిన్నతనంలోనే నాకు మా మేనత్త గారు చెప్పడం వల్ల నాకు ఎంతో విశ్వాసం కలిగింది. దేవుని ఏర్పాటులో నేను ఉన్నానని నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే నేను కాదు కానీ ఆయనే నన్ను ముందు ప్రేమించి నా దగ్గరికి మా అత్తయ్య గారి రూపంలో ఆయనే దేవుడు అనే విషయాన్ని నాకు తెలియపరిచారు. చిన్నతనంలోనే నన్ను దేవుడు ఏర్పరచుకున్నందుకు నేను ఎంతో ధన్యురాలను. అయితే ఇదిలా కొనసాగుతుండగా రెగ్యులర్గా మా అమ్మగారు, మా నాన్నగారు పూజలు అయితే అలాగా చేస్తూనే ఉండేవారు. కానీ వాళ్ళతో పాటు నేను నమస్కారం చేసేదాన్ని, కానీ లోపల మాత్రం ప్రభువు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. బయట నాన్నగారు దెబ్బలాడతారనే భయం నాలో ఉండి నేను పైకి వ్యక్తం చేసేదాన్ని కాదు. కానీ వాళ్ళు మారాలని నేను ఎంతో ఆశపడేదాన్ని. ఎలా అయితే నాకు మా మేనత్త గారు దేవుడి గురించి చెప్పారో, అలాగే ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లో కూడా మా ఇరుగు పొరుగు వారు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి మా అమ్మగారికి దేవుని మాటలు చెప్తా ఉండేవారు. అయితే మా అమ్మగారికి దేవుళ్ళు ఎక్కువ మంది ఆవిడ పూజించడం వల్ల ఈయనేంటి అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఆవిడకి కలిగిందండి. అలా కలగడం వల్ల వాళ్ళు చెప్పేవి ఏమీ రిజెక్ట్ చేయకుండా అలా వినేవారు. అలా వింటూ ఉండగా ఆమెకు కూడా వినటం వల్ల విశ్వాసం కలుగుననే మాట ఆమె జీవితంలో కూడా నెరవేరింది. ఆమెకి విశ్వాసం కలిగిందండి. ఒకసారి చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను ఆకర్షించుకున్నారు.
అయితే అప్పటి నుంచి కూడా ఆమె పూజలు చేయడం అలా రోజు రోజుకి తగ్గిస్తూ వచ్చారు. ఆమెకు కూడా కొన్ని దర్శనాలు కలిగి మేము నిజమైన దేవుళ్ళు కాదు, యేసుప్రభువే నిజమైన దేవుడని ఆయనకి ఈ కొంతమంది దేవతలు వాళ్ళే మా మా అమ్మగారికి చెప్పడం జరిగింది. అలా ఆమె దేవుణ్ణి విశ్వసించడం జరిగింది. అయితే మా నాన్నగారు పరిస్థితికి వచ్చేటప్పటికి ఆయనకు కూడా నెమ్మదిగా అలాగా మా అమ్మగారు చెప్తా ఉండేవారు. ఆయనకి పెద్ద ఇష్టం ఉండేది కాదు వినడం కూడా. మెయిన్ ఏంటంటే మా మేనత్త గారు నమ్ముకోవడం వల్ల, ఆవిడ కూడా పక్క నుంచి చెప్పడం వల్ల ఆయన కూడా ఏముంది అసలు ఏంటి అని తెలుసుకోవాలనుకుని ఆయన కూడా మాతో పాటు ఒకసారి చర్చికి రావడం జరిగిందండి. ఎప్పుడైతే ఆయన కూడా చర్చికి వచ్చారో వాక్యము విని ఆయన కూడా దేవుణ్ణి విశ్వసించారు. అయినా కానీ ఇంట్లో ఫొటోస్ అవి అంత బేగా తీయలేదు. దానికోసం కూడా మేము దేవుణ్ణి అడిగేవాళ్ళము. అయితే మేమే ఒకసారి చొరవ చేసి ఆ ఫొటోస్ అవి తీయడం జరిగింది. ఆయన అప్పటి నుంచి ఏమనలేదు. ఫస్ట్ నేను దేవుణ్ణి తెలుసుకున్నా కానీ ఎక్కువ అభ్యంతరం పెట్టిన మా నాన్నగారే రక్షణ తీసుకోవడం జరిగిందండి. తర్వాత మా అమ్మగారు రక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత నేను రక్షణ తీసుకోవడం జరిగింది. అంటే నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు చిన్నప్పుడంతా నమ్ముకున్నాను. కానీ వయసు వచ్చేటప్పటికి నేను బాప్తిస్మం తీసుకోవడానికి కొంచెం వివాహం విషయంలో కొంచెం అభ్యంతరం కలుగుతుందనే ఉద్దేశంతో బంధువులు వీళ్ళందరూ సమాజం ఏమంటారో నేను మా నాన్నగారు బాప్తిస్మం తీసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. నేనైతే దేవుణ్ణి శ్రద్ధతో దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని తన బిడ్డగా చేసుకోమని. అటువంటి సమయంలో దేవుడు అనుకున్న రీతిని నేను 3 దినముల ఉపవాస ప్రార్థనలు పెట్టారండి. ఆ 3 దినముల ఉపవాస ప్రార్థనలో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మా నాన్నగారు మనసు మార్చారు. బాప్తిస్మానికి ఒప్పుకున్నారండి. అప్పుడు నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. నేనే కాదు మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. విగ్రహారాధన విడిచిపెట్టడం జరిగిందండి. చిన్నతనంలోనే నేను దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకోవడం జరిగిందండి. చాలా ఆసక్తిగా నేను దేవుళ్ళో ఉండేదాన్ని. ఎంత ఆసక్తి అంటే అసలు ఆల్ నైట్ ప్రేయర్స్ అయితే అసలు ఒక్క మినిట్ కూడా నేను కంటి మీద కునుకన్నా లేకుండా చాలా అంటే దేవుడు నాకు చాలా సమీపంగా ఉండి నేను చేసే ప్రార్థన ఆలకించేవారు. నా విషయంలో ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చేవారు. నా యవ్వనం అంతా కూడా దేవునితో గడపడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారండి. ఒకనొక సమయంలో నేను నన్గా అయిపోదామని నేను చాలా ప్రయత్నం కూడా చేశాను. అంతలా దేవుడు నన్ను ఆకర్షించుకుని నాతో మాట్లాడేవారు, వాక్యం ద్వారా మాట్లాడేవారు, ప్రార్థన చేస్తున్నప్పుడు మాట్లాడేవారు. నాకు ఏ సమస్య ఉన్నా కానీ నాకు ప్రతి సమస్యలోనూ కూడా నాకు ధైర్యం ఇచ్చి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఆయన నన్ను బలపరుస్తూ వచ్చారండి. నేను ఇలాగా వెంటనే జరిగిన విషయాలు ఏమీ కాదు, కొన్ని సంవత్సరాలు జరిగేవి. ఇలా మా నాన్నగారు మారడానికి మా అమ్మగారు మారడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి. వెంటనే ఇది ఏమీ జరగలేదు. ఈ లోపల నేను చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నన్ను చర్చికి పంపేవారు కాదు. నాకు ఆరాధన మిస్ అవ్వడం అంటే ఇష్టం ఉండేది కాదు. తర్వాత బొట్టు విషయంలో కూడా చాలా అభ్యంతరం పెట్టేవారు. నాకు బొట్టు పెట్టుకోవడం అంటే దేవుని సాక్షిగా నేను నిలబడాలనే ఆశ నాకు చాలా ఉండేది. ఇంటి దగ్గర బొట్టు పెట్టుకుని చర్చి దగ్గర బొట్టు తీసేసి మరలా ఇంటికి వచ్చేటప్పుడు మరలా బొట్టు పెట్టుకుని వచ్చేసేదాన్ని చాలా కాలం. అలాగా చాలా కాలం నాన్నగారికి ఆ వెలుగు లేక నేను దేవుళ్ళో ఫ్రీగా ఎదగడానికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది. అయినా కానీ నా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలనే ఉద్దేశంలో ఒకదాని తర్వాత ఒకటి కార్యములు చేసుకుంటూ వచ్చి మా నాన్నగారిని మారడానికి మా అమ్మగారు మారడానికి చాలా దేవుడు సహాయం చేశారు. వాళ్ళు మారడం వల్ల నేను దేవుళ్ళో ఇంకా బాగా లోతుగా నేను ఎదగగలిగాను. అందుని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. నా వివాహ సమయం దగ్గర పడినప్పుడు బంధువులందరూ కూడా చాలా మంది హిందువులు ఉన్నారు. హిందూ వివాహం చేయాలని ఆలోచనలతో కొంతమంది ఉన్నప్పటికీ దానికి మా పేరెంట్స్ ఇవ్వబడకుండా నాకు క్రైస్తవ వివాహం చేయడానికి ఒప్పుకున్నారండి. నేను ఆ విషయంలో కూడా చాలా సంతోషించాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నా కానీ బంధువుల ప్రెజర్స్ ఉంటాయి. దానివల్ల కొంతమంది అలా ఆ రోజుల్లో క్రైస్తవ వివాహం చేయడం అంటే అది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకోవడమే చాలా కష్టం ఆ రోజుల్లో. అటువంటిది అలా ఒక హిందూ కుటుంబంలో పుట్టి క్రైస్తవ వివాహం చేయడం అంటే బంధువులు ఎవరో రాకపోవచ్చు, ఎవరో సరిగ్గా సహకరించకపోవచ్చు. కానీ అయినా కానీ వీటన్నిటినీ
మేము పక్కన పెట్టి దేవుడి కోసం నిలబడాలి అనే ఉద్దేశంతో క్రైస్తవ వివాహం చేయడానికి మా పేరెంట్స్ ముందుకు వచ్చారండి. దేవుని మహాకృపను బట్టి, దేవుని ఏర్పాటును బట్టి ఒక క్రైస్తవ కుటుంబం మాకు దేవుడు ఇచ్చారు. ఒక సేవకుడిని నాకు భర్తగా ఇచ్చారండి. నాకు క్రైస్తవ వివాహం జరిగింది. అందులోనూ సేవకుడిని నాకు భర్తగా ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను దేవుని తెలుసుకున్నది మొదలుకొని ఇంకా ఆయనలో ప్రతిదినం కూడా ఎదగాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం జీవించాలి అనే తృష్ణ నాలో ఎక్కువగా ఉండేది. ఆ తృష్ణ దేవుడు చూసి ఒక సేవకుడిని నాకు భర్తగా ఇచ్చారండి. సేవకుడే భర్త అయినప్పటికీ నాకు ఇంకా ఎంతో అది దేవునిలో ముందుకెళ్ళడానికి నాకు చాలా తోడ్పాటుగా అయ్యింది. ఎందుకంటే ఇంకా నన్ను దేవుళ్ళలో ఎదగడానికి నన్ను అడ్డు పెట్టేవాళ్ళు ఇంకా ఎవరూ లేరు. అత్తింటి వారు అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, పుట్టింటి వారు కూడా అందరూ దేవుణ్ణి నమ్ముకోవడం అవడం వల్ల నాకు దేవుళ్ళలో ఎదగడానికి ఇవన్నీ కూడా పరిస్థితులు ఎంతో సహకారంగా ఉన్నాయి. నా వివాహం జరిగాక నాకు 2 పిల్లలు పుట్టారండి. పాప, బాబు పుట్టారండి. ఇలా కొద్ది సంవత్సరములు గడిచేటప్పటికి శూన్యంలోంచి సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు నాకున్న సమస్తాన్ని శూన్యంగా మార్చేశాడండి ఒకేసారి. దేవుడు నా జీవితంలో కొన్ని పరిస్థితుల్ని అనుమతించడం మొదలుపెట్టాడు. కొన్ని పరీక్షలను కూడా అనుమతించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు అంటే నేను బాల్యంలోనే దేవుణ్ణి తెలుసుకోవడం, నా యవ్వనం అంతా దేవుడితో గడపడం ఇదంతా ఒక ఎత్తు అయితే, నా వివాహం జరిగిన తర్వాత నుంచి కూడా నా జీవితం అంతా దానికి భిన్నంగా మారిపోయింది. దేవుడు అక్కడి నుంచి నన్ను పరీక్షించడం మొదలుపెట్టారండి. నాకు వచ్చిన మొట్టమొదటి పరీక్ష ఏంటంటే, మా హస్బెండ్కి బలహీనపడి ఆయన చనిపోవడం జరిగిందండి. నా వివాహం జరిగిన కొద్ది సంవత్సరాలకే ఇలా జరిగేటప్పటికి లైఫ్ అసలు ఒక్కసారిగా నాకు అర్థం కాలేదు, అయోమయం కింద అయిపోయింది. అయినా కానీ నా దేవుడు నాలో వేసిన పునాది అనేది నాలో బలంగా ఉండడం వల్ల నా భర్త గారు చనిపోవడం అది నేను ఆ విషయం తెలిసిన వెంటనే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అన్న మాట నేను చెప్పగలిగానండి. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ఒక అడ్డుబండ రాయిలాగా ఇది నాకు తగిలింది. అయినా కానీ నా పునాది బాగోవడం వల్ల నేను దేవుణ్ణి ఏమాత్రము మనసులో కానీ నేను ఆయన్ని నిందించడం అనేది జరగలేదు. ఎందుకు ఇలా చేసావని అడగడం కూడా అసలు నా ఊహలో కూడా నాకు అది రాలేదండి. అదంతా కూడా దేవుని కృపే. ఎందుకంటే నాకు కూడా చిన్న వయసులోనే వివాహం చేశారు. అప్పటికి నాకు పెద్ద నేను అనుభవజ్ఞురాలను కాకపోయినప్పటికీ అయినా కానీ అందులో దేవుని చిత్తాన్ని నేను వెతికానండి. నన్ను చాలామంది పరామర్శించడానికి నా దగ్గరికి వచ్చేవారు. కానీ వాళ్ళందరికీ నేను తిరిగి చెప్పేదాన్ని, ఇలా చేసినందుకు వాళ్ళందరూ పాస్టర్ కదా, పాస్టర్ని దేవుడు చంపేయడం ఏంటి ఇలా జరిగింది, నీ జీవితంలో నువ్వు ఎంతో భక్తిగా ఉండేదాను కదా, నీకు ఇలా అవడం ఏంటి అనేసి చాలామంది హిందువులు కూడా చాలా నిందిస్తూ మాట్లాడేవారు, దేవుణ్ణి అంటూ మాట్లాడేవారు. నేనైతే హిందువుల దగ్గర నేను వాళ్ళకి దేవుడి యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడేదాన్ని కాదు. కానీ దేవుని బిడ్డలు ఎవరన్నా వచ్చి నాతో ఓదార్చడానికి వచ్చినప్పుడల్లా నేనైతే వాళ్ళకే తిరిగి చెప్పేదాన్ని, దీని వెనక ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది, ఇది దేవుని చిత్తము, నేను దానికి లోబడతానని వాళ్ళతో చెప్పేదాన్ని. ఆ వయసులోనే అలా చెప్పడంతో వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు. నేను ఎలాగైనా సరే దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం నిలబడాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళడం వల్ల ఒక పెద్ద లాస్ అయినప్పటికీ, తీరని లాస్ అయినప్పటికీ నేను దాన్ని జయించగలిగానండి. ఇలాగా పిల్లలిద్దరితో నా యొక్క మరలా ఆత్మీయాత్ర నేను ప్రారంభించాను. చాలా సార్లు నాకు ఒక ప్రశ్న ఉండేది, నా భర్త ఎందుకు దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు, నేనేం పాపం చేశాను అనే ప్రశ్న నాలో ఉండేది. కానీ ఎప్పుడూ కూడా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు అనే విషయము నాకు తెలుసు కాబట్టి దీని వెనకాల ఉన్న ఆ మర్మం కూడా నేను తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ నేనేమైనా కారణమా అనే క్వశ్చన్, అంటే ఆ ప్రశ్నలు నన్ను కొంతకాలం అలాగా వేధించేవి. దేవుడు నాకు భర్తగా నిలవబడి నువ్వు బిడ్డలను పెంచుకోవడానికి నాకు ఎంతో ధైర్యం ఇచ్చాడు. నన్ను చూసి మిగిలిన వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. నన్ను చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి నిందించకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడాలి అనే నా తపన నాలో ఎక్కువ ఉండేది.
నేను పిల్లలు కూడా దేవుళ్ళు అలాగా ఎదుగుతూ కొన్ని సంవత్సరాలు గడిచాయండి. వాళ్ళు చక్కగా చదువుకునేవారు, దేవుని సువార్తకు వెళ్ళే వాళ్ళం, పరిచర్య చేసేవాళ్ళము. చాలా సంవత్సరాలు ఇలాగ ఇంకా మా జీవితంలో అలా కొనసాగుతూ వచ్చాయి. అయితే మరలా దేవుడు నా విశ్వాసానికి మరొక పెద్ద పరీక్ష జీవితంలో ఆయన అనుమతించారండి. మా బాబు సడన్ గా సిక్ అయ్యాడు. ఏ సిమ్టమ్స్ లేవు. సడన్ గా ఒక రోజు నాకు బాగాలేదని చెప్పాడు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. టెస్టులు చేసి క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా నా గుండె బద్దలైసిపోయిందండి. ఆల్రెడీ నా భర్త చనిపోవడంతోనే నా లైఫ్ అయిపోయింది. కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉందనే నేను బలంగా నమ్మి నేను ముందుకి వెళ్తూ ఉన్నాను. నా బిడ్డలను దేవునిలో పెంచాలని, మేము ముగ్గురం కూడా దేవునికి బాగా ఉపయోగపడాలని ఎంతో ఆశతో ముందుకు వెళ్తుండగా నాకు వినబడ్డ ఈ వార్త నా ఆత్మీయ ప్రయాణానికి చాలా పెద్ద అడ్డు బండలాగా పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎందుకు జరిగిందో తెలియదు, ఏమిటో తెలియదు, ఎటు అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఉన్నాను. కానీ దేవుడుగా ఏ క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేదు. మరలా బాబుకి ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళడం జరిగిందండి. 3 సంవత్సరములు కూడా చాలా నోటి మాటలతో చెప్పలేనంత శ్రమ అనుభవించాము. బాబు అనుభవించాడు, మేము కూడా అనుభవించాము. అయినా కానీ దినదినము దేవుడు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూనే వచ్చాడు. మా పరిస్థితి ఎంత క్లిష్టంగా అయిపోయిందంటే ఒక రోజులో 1 గంట 2 గంటలు మాత్రమే నిద్రపోయే వాళ్ళము. మిగతాదంతా కూడా బాబుతో సరిపోయేది. తన అంతలాగా బాబు సఫర్ అవ్వడం జరిగిందండి. అలాగా 1 సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం గడిచింది, 3వ సంవత్సరం గడుస్తుంది. కానీ పరిస్థితి ఇంకా విషమిస్తూనే వచ్చింది. బాబు మంచం మీద ఉండి కూడా ఒకసారి బాధ భరించలేక దేవుణ్ణి ఏదైనా మాట అంటూ ఉండేవాడు. అలాంటప్పుడు నేను తనకి చెప్పేదాన్ని, మనం దేవుణ్ణి అనడానికి సరిపోము, ఆయన న్యాయకర్త, ఆయన జాలిగల దేవుడు, కరుణామయుడు. కానీ ఇలాంటి పరిస్థితి మనకు అనుమతించాడంటే ఏదో కారణం ఉండకుండా ఉండదు. మనం దేవుణ్ణి మనం అలా దూషించకూడదని చెప్పేదాన్ని. వాడు మరలా సారీ చెప్పమ్మా అంటే సారీ చెప్పేవాడండి దేవుడికి. ఆ సమయంలో కూడా వాడు ఒక్కొక్కసారి ఏంటి ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇలాగా మనకి శ్రమ అనుమతించాడని ఒక్కొక్కసారి బాధపడినప్పుడు కూడా నేను దిగులు పడిపోకుండా వాడిని దేవుడు వాక్యాల ద్వారా, దేవుడు మాటల ద్వారా నేను బలపరుస్తూ ఉండేదాన్ని. తర్వాత మరలా తను విశ్వాసంలో బలపడేవాడు. ఆయన వాక్యాలు వింటూనే ఉండేవాళ్ళము. ఎక్కడైనా గివప్ ఇచ్చేస్తామేమో, ఒకవేళ ఏంటి పరిస్థితులని వెనకడుగు వేసేస్తామేమో అని కొంచెం భయం నాలో ఉండేది. అయినా కానీ ప్రతిదినం వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ ఉండేవాడండి. ఆయన మాట మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. ఆయన మాట మాకు ముందుకు నడిపించేది. ఇలా జరుగుతుండగా బాబుకి చివరి సమయం దగ్గర పడిపోయింది. వాడు కూడా మొబైల్లో డీపీ రాసుకున్నాడండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని. నిజంగా ఆడ రాసుకున్న ఆ మాట నాకు అప్పుడైతే తెలియదు. కానీ తను చనిపోయిన తర్వాత నేను చూశాను. నేను నిజంగా చాలా చాలా గొప్పగా నేను దీన్ని ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ లోకంలో తన బిడ్డలు ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి పొజిషన్ వస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు, నేను కాదన్ను. అదంతా ఈ లోకానుసారమైన ఆనందము. కానీ నా బిడ్డ చావు బ్రతుకుల్లో కూడా దేవుణ్ణి నిందించకుండా ఆయనే నా దేవుడని ఆయన మీద విశ్వాసంతో ఉండి ఆ బాధంతో భరిస్తూ దేవుడి కోసం తను జీవించి చనిపోతూ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని తను చెప్పగలిగాడు. అంటే దేవుడు తనకి ఎంత ఫెయిత్ ఇచ్చాడో, అంత విశ్వాసం గల బిడ్డని కన్నందుకు నేనైతే చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. బాబు చనిపోయిన విషయం నా చెవిన పడగానే కూడా నా భర్తగా చనిపోయినప్పుడు ఎలా అయితే యెహోవా నాకు ఇచ్చిన, యెహోవా తీసుకొనెను అని మాట యోబు గారు అన్నారో, ఆయనతో పోల్చుకోవడానికి నేను సరిపోను. కానీ నా భర్త టైంలోనూ అలాగే అనగలిగానండి, మా బాబు టైంలోనూ అలాగే అనగలిగాను. ఎందుకంటే దేవుడు ఏ క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలు నాకు అడుగడుగునా తెలుస్తూ ఉండేవి. అడుగడుగునా నేను దాన్ని గమనించుకుంటూ ఉండేదాన్ని. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండేది. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి నాకు నా జీవితంలో వచ్చినా కానీ ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ ఆయన కోసం జీవించాలనే నా బాల్యంలో వేయబడిన పునాది ఇప్పటికీ నాలో చెక్కు చెదరలేదండి. ఆ పునాదే ఇప్పటికీ కూడా నన్ను నడిపిస్తున్నది. నేను చాలా మందిని చూశాను,
చాలామంది పేషెంట్లు వాళ్ళ పేరెంట్స్ ఏదైనా చిన్నది జరిగితే చాలు ఏం చేశాడు దేవుడు అనేసి అనేవారు. మా బాబు ట్రీట్మెంట్ టైంలో కొంతమంది విశ్వాసులు కానీ నేను ఒక్కటే గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని, ప్రభువా ఎన్ని పరిస్థితులు నా జీవితంలో అనుమతించినా కానీ ఇవే నా దేవుడు ఒక గొప్ప ఉద్దేశము నా పట్ల లేదంటే నా బిడ్డల పట్ల నీకు ఉంది కాబట్టే ఇవన్నీ కూడా మా జీవితంలో అనుమతిస్తున్నావు అని ఆ విషయాన్ని నేను తెలుసుకోగల కృపను నువ్వు నాకు ఇచ్చావు తండ్రి. లేకపోతే నేను కూడా అందరిలాగే నువ్వు నాకు ఏం చేసావని ప్రశ్న వేసేసేదాన్నేమో, కానీ అలా వేయలేదు అంటే అది నా గొప్పతనం కాదు, కానీ అది కేవలము నీవు నాకు అనుగ్రహించిన గొప్ప కృప అంతే తప్ప వేరే ఏమీ కాదని నేను దేవుణ్ణి మహిమపరచడం జరిగిందండి. దేవుడు నేను నమ్ముకున్న క్షణం నుంచి కూడా మరి ఈ క్షణం కూడా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. చాలా మంది అంటే కుటుంబంగా భర్తలతో ఉండి చిన్న సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటపడడానికి చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. కానీ నా ఒంటరి ప్రయాణంలో దేవుడు నాకు తోడుగా ఉండి చాలా పెద్ద పెద్ద సమస్యలే నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. కానీ ఏ క్షణం కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. అక్కడితో ఆగిపోలేదండి. మా తల్లిలా చూసుకున్న మా అత్తయ్య గారు కూడా మంచాన పడ్డారు. మా అమ్మగారు కూడా ఆమె కూడా బలహీనపడి ఆమె కూడా చనిపోయారండి. మా నాన్నగారు కూడా బలహీనపడ్డారు, ఆయన మంచాన పడ్డారు. చెప్తున్నాను కదండి, దేవుడు సమస్తం నుంచి నన్ను శూన్యంలోకి నడిపించాడు. అందరూ ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు నాకు అందరూ ఒక్కొక్కరు అలా దూరం అయిపోతూనే వచ్చారు. అయినా కానీ నేను ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్నను పక్కన పెట్టి నా కొరకు దేవుడు వేసిన ఆ ప్రణాళికనే నేను చూస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఏనాడు కూడా నా హృదయంలో దేవుడు అన్యాయం చేశాడని నేనైతే అనుకోలేదండి. అప్పటికి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని నేను విశ్వసిస్తూ ఉంటాను. అంతేకాదు చాలా మంది నన్ను చూసి నా జీవితంలో ఇన్ని శ్రమలంటే అసలు ఎవరో నమ్మరు కూడాని వాళ్ళ మొహం మీద చెప్తూ ఉంటారు. కానీ సమస్త మహిమ నేను ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వాలని ఒకప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కూడా అదే మనసుతో ఉన్నానండి. నాదేమీ కాదు, నేను ఇలా ఉన్నానంటే అంతా కూడా కేవలము దేవుని ఉచితమైన కృపే. తండ్రి అని పిలడానికి కూడా తండ్రి అని ఆయన్ని నేను పిలడానికి కూడా నాకైతే ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు తను చేసుకున్న పిల్లలు, కానీ దేవుడు నన్నే ఏర్పరచుకున్నాడు. ఇలాంటి పరిస్థితులకి నన్నే నిలబెట్టుకున్నాడు. చాలా మంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న చిన్నవి కూడా తట్టుకోలేరు. కానీ చాలా పెద్దవి అంటే నా భర్త, నా బిడ్డ, వీళ్ళందరూ లేకుండా కూడా నేను బ్రతికి ఉన్నానంటే కేవలము ఆయన యొక్క ప్రణాళిక నా యందు ఉంది కాబట్టి నేను బ్రతికున్నాను. ఖచ్చితంగా ఆయన కొరకు సాక్షిగా నేను జీవిస్తున్నాను. నా జీవితంలో అనుమతింపబడుతున్న ఈ యొక్క పరిస్థితుల విషయంలో ఎప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను ఒక యుద్ధ భూమిలో ఉన్నాను, నేను యుద్ధం చేస్తున్నాను, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎందుకంటే నేను చనిపోతే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారిని దేవుని స్తుతించరు. నన్ను సజీవంగా ఇంకా ఉంచాడు. నేను ఈ యుద్ధ భూమి మీద ఉన్నాను, నేను యుద్ధం చేస్తున్నాను, అపవాదితో యుద్ధం చేస్తున్నాను, లేదంటే దేవుడు అనుమతించిన ఈ పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నాకు విజయం ఇస్తాడు అని నేను గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల మీద పడినప్పుడు వాటిని నేను తట్టుకోలేని సిచ్యువేషన్స్ కూడా చాలా వచ్చాయి నా జీవితంలో. అలాంటప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా మీద దాడి చేయడానికి వచ్చే సైనికులు ఒక్కొక్కడు బలంగా ఉంటాడు. ఆ బలంగా ఉన్న సైనికుడితో పోరాడాలి అంటే నాకు శక్తి కావాలి. ఒక్కొక్కసారి నేను బలహీన పడినప్పుడు ఆ సైనికుడు వచ్చి నన్ను గాయపరుస్తాడు. ఆ గాయపడినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, నేను ఎప్పుడైనా డౌన్ అయిపోయానంటే ఒక బలమైన సైనికుడు వచ్చి నన్ను కొట్టాడు, నేను గాయపడ్డాను, కానీ నేను చచ్చిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు నాకు మరలా బలం ఇస్తాడు, మరలా నిలబెడతాడు, ఈ యుద్ధం చేయడానికి నాకు శక్తి ఇస్తాడు. ఎంతకాలం బ్రతుకుంటానో నాకు తెలియదు, అంతవరకు కూడా ఆ యుద్ధం చేస్తూనే ఉంటాను, దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉంటాడు అనేది నేను గట్టిగా నమ్ముతానండి. ఈ పరీక్షలు అనేవి మన జీవితంలో అనుమతింపబడుతూ ఉంటాయి, కానీ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకుండా దేవుడి కోసం జీవించాలని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఇప్పటికీ కూడా దేవుడిని అదే అడుగుతాను, ప్రభువా ఇంకా నా జీవితంలో ఇంకా నువ్వు ఒకవేళ ఇంకా ఏం అనుమతించదలుచుకున్నావో నాకైతే తెలియదు, కానీ ఎప్పటికీ కూడా నేను వెనుదిరిగిపోకూడదు, ఆగిపోకూడదు, నువ్వు నా చేయి గట్టిగా పట్టుకోమని అడుగుతాను. ఎంత గట్టిగా పట్టుకోమని అడుగుతానంటే ఒకవేళ నేను విదిలించేసుకున్నా సరే నేను విదిలించుకోలేని అంత గట్టిగా నా చేయి పట్టుకుని నువ్వు నడిపించి తండ్రి అని ఇప్పటికీ నేను దేవుణ్ణి అదే అడుగుతాను. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి.
నా లైఫ్లో ఏ సంతోషం లేదనేది చూసే జనాలకి అనబడచ్చు. అంటే దేవుడు ఈమెకి ఏం చేయలేదు అని చూసే జనాలు అనుకోవచ్చు, దేవుడు వీళ్ళకి ఈమెకి అన్యాయం చేశాడు అని చాలామంది అన్నారు. అయినా కానీ నేను అసలు ఏ మాటలు పట్టించుకోలేదండి. దేవుని కోసం దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన నన్ను చాలా ప్రేమించాడు, నేను ఆయన ప్రేమించాను. ఎప్పటికీ దేవుడు ఆ ప్రేమతోనే నన్ను చూస్తూ ఉన్నాడు. ఎప్పటికీ నేను ఆయనలో అలాగే ఉండాలని ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడే నాకు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని జనులకి దేవుని యొక్క ఉద్దేశాలు అర్థమవు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా ఏంటి దేవుడు అనే ప్రశ్న వాళ్ళకి రావచ్చు. నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దేవుడైతే అన్యాయస్తుడు కాదు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఒక పరిస్థితిని లేదంటే ఒక శ్రమని లేదంటే ఒక పరీక్షని మన జీవితంలో అనుమతించాడు అంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు, అందుకే ఇలా జరిగిందని ఎప్పటికీ మీరు అనుకోవద్దు. ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి మనిషి యొక్క జ్ఞానం అయితే సరిపోదండి. ప్రసంగి గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఆయన ఎందుకు ఇలా చేశాడని జ్ఞానులు కూడా కనుగొనలేరంటండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రం అధైర్యపడిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా దానిలో కృపిస్తాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ ఆయన చిత్తానికి లోబడడం చాలా అంటే చాలా కష్టము. ఎప్పుడు కూడా ఒకటే అడగండి, ఆయన చిత్తానికి లోబడగల శక్తినిమ్మని మాత్రం అడగండి. ఏ తొట్టుపాటు వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుణ్ణి మాత్రం అసలు విడిచిపెట్టొద్దని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన తప్ప మనకి వేరే ఆధారం లేదు. మాత్రము అందరం 100% నమ్మాలి. దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు, ఇది 200% నమ్మాలండి. దేవుడు ఏ పరిస్థితి అనుమతించినా కానీ ఆ పరిస్థితిలో దేవుణ్ణి స్తుతించగలగడం చాలా గొప్పతనం. అలా స్తుతించాలని నేను ఎప్పటికీ అనుకుంటున్నాను. నా బ్రతుకు దినములన్నీ దేవుడు నాకు తోడుగా ఉండాలని, ఆయన నా చేయి గట్టిగా పట్టుకోవాలని, ఆయనలోనే నేను ఉండాలని, ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వకుండా నేను విజయాన్ని పొందాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముచున్నాను. మీ అందరికీ వందనాలండి. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామం మహింపరచబడును గాక. సిస్టర్, మీ జీవితంలో చూస్తే మీరంతా హిందూ ఫ్యామిలీ కదా. సో మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీరు అంతా విగ్రహారాధన చేసేవారు, వెంకటేశ్వర స్వామి వినాయకుడిని పూజించేవారు. అలాగే ప్రతి సంవత్సరం షిరిడి, అన్నవరం, తిరుపతి ఈ పుణ్యక్షేత్రాలు వెళ్ళి మొక్కులు తీర్చుకునేవారు, అన్ని గుళ్ళు తిరిగేవారు. మీ ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా ఉండేవి కదా. సో ఎంత విగ్రహారాధన చేస్తున్న టైంలో మీ కుటుంబాల్లో పెద్ద కష్టాలు కానీ అలాంటివి ఏం లేవు, సాఫీగానే సాగుతుంది కదా. సో మీ సాక్ష్యం విన్న తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో మీ ఫ్యామిలీ అంతా, సో అక్కడి నుంచే మీ జీవితంలో గమనిస్తే కష్టాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మీ హస్బెండ్ చనిపోయారు, మీ కొడుకు చనిపోయారు, మీ తల్లి కూడా చనిపోయారు, సో మావయ్య గారు కూడా చనిపోయారు. సో ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. మరి మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఇంకా హిందువులుగా మారని వారు ఉంటారు కదా. సో వాళ్ళు అన్నారా మీకు, ఎందుకు ఆ మతంలోకి వెళ్ళారు, ఎందుకు ఆ దేవుడిని నమ్ముకున్నారు, చూడు మొత్తం మీకు శాపం వచ్చింది, మొత్తం మరణాలే ఉన్నాయి, మీకు అసలు ఏమి మేలు కలిగింది అని ఎవరన్నా మిమ్మల్ని వ్యతిరేకించారా? చాలా మంది వ్యతిరేకించడం జరిగిందండి. చాలా కటుగా మాట్లాడేవారు, చాలా దేవుణ్ణి ఎక్కువ నిందిస్తూ వాళ్ళందరూ మాట్లాడేవారు. నేను ఒక్కటే ఏంటంటే, వాళ్ళకి సత్యం ఏంటనేది తెలియదు, దేవుని ప్రణాళిక వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ ఎంత వివరిందామన్నా వాళ్ళకి అర్థం కాదు. అందుకే నేను మౌనంగా ఉండేదాన్ని. ఒకవేళ ఎవరైనా వినడానికి ఆసక్తి చూపితే వాళ్ళకి ఏదైనా 2 మాటలు నేను దేవుని గురించి చెప్పేదాన్ని. ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయో, అసలు మనము ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనలో మనం ఎలా ఉండాలో, అంటే ఆయన నుంచి మంచే కాదు, ఒకవేళ మనకి ప్రతికూలత జరిగినా కానీ ఆయనలో మనం ఎలా స్టెబుల్గా ఉండాలనేది కొంతమందికి చెప్పగలిగేదాన్ని. కొంతమంది చాలా నిరాకరించేవారు వినడానికి కూడా. ఇంతే, ఇంకా వీళ్ళు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఇంతే అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు అని చాలా మంది అన్నారండి. కానీ ఎందుకు ఇంత దారుణమా, ఎక్కడ ఏ ఫ్యామిలీలోని లేదు, అందులోని సేవకుని వివాహం చేసుకుంటే ఇలా అయింది, ఎంత కఠినమా, దేవుడికి న్యాయమే లేదు, జాలే లేదు, ఇలా మాట్లాడుతూ ఉండేవారు.
అయినా కానీ ఒక దేవుని విషయంలో నాకు నాటుకుపోయిన ఆ విశ్వాసాన్ని బట్టి నేను మౌనంగా ఉండేదాన్ని. దేవుడు ఒక సమయం ఇస్తాడు, వాళ్ళకి సమాధానము దొరుకుతుందనే నమ్మకంతో ఉండేదాన్ని. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానాన్ని ఇచ్చారు. సిస్టర్, మీరు బార్న్ క్రిస్టియన్ కాదు, చిన్నప్పటి నుంచి మీరు క్రిస్టియన్ కాదు. సో ఏ వయసు వచ్చేసరికి యేసు ప్రభుని తెలుసుకున్నారు? నేను సుమారు 11-12 సంవత్సరంలో దేవుని తెలుసుకోవడం. సో మీరు 12 సంవత్సరాల వరకు మీకు యేసు ప్రభు ఎవరో తెలియదు? అవునండి. ఈ భక్తి ఏంటో తెలియదండి. సో 12 సంవత్సరాల వయసులో మీరు యేసు ప్రభుని నమ్ముకొని మీరు మెల్లమెల్లగా భక్తిలో యేసు ప్రభు విశ్వాసంలో బలపడుతూ ఉన్న సమయంలో 19 ఇయర్స్ ఏజ్ లోనే మీకు పెళ్లి అయిపోయింది. 22 ఏజ్ కి మీ హస్బెండ్ చనిపోయారు. సో మీరు వేరే భక్తి నుంచి వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు మీద ఇష్టాన్ని పెంచుకొని ఆయన నమ్ముకోవడం ద్వారా మీ సాక్ష్యం వింటే మీకు మేలు సంగతి పక్కన పెడితే ఎక్కువ కీడే జరిగింది, ఎక్కువ నష్టమే జరిగింది, ఎక్కువ అవమానం కలిగింది, ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. మరి ఎందుకంటే ఆ కడుపు కోత, భర్త చనిపోతే ఆ వేదన, సో ఎంతో బాధలు అనుభవించారు. సో యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల మీ లైఫ్లో గొప్ప అద్భుతాలు జరిగాయి అనేది పక్కన పెడితే చాలా ఘోరమైన విషయాలు జరిగాయి. మరి ఈ దేవుణ్ణి, ఈ యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు ఇన్ని కష్టాలు, ఇంతమంది చనిపోతున్నారు, మరి ఇంకా ఏమి చూడాల్సి వస్తుందో అన్న ఉద్దేశంలో ఇంకా ఈ దేవుడు వద్దు, ఇంకా చాలు, నేను ఈ దేవుడిని ఇక పూజించను అనే స్థితి ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అలా ఆలోచన వచ్చిందా? అలా అయితే ఎప్పుడూ రాలేదండి. ఒక్కసారి కూడా రాలేదు. వాస్తవం చెప్తున్నాను, ఒక్కసారి కూడా నాకు రాలేదు. ఎందుకంటే దేవుడు కొన్ని పరిస్థితులు కొంతమందికి మాత్రమే అనుమతిస్తాడని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండడం కోసం కొన్ని పరిస్థితులు కొంతమంది మాత్రమే దేవుడు చూస్ చేసుకుంటాడని నేను నమ్ముతున్నానండి. దానివల్ల దేవుణ్ణి నమ్ముకుంటే అంతా నష్టపోయామే కదా, ఇంకా వదిలేస్తే ఒకవేళ ఆపేస్తే ఒకవేళ లైఫ్ బాగుంటదేమో అన్న ఆలోచన అయితే మాత్రం నాకు ఎప్పుడు రాలేదండి. ఓకే, ఒక పరంగా చూస్తే వాళ్ళు ఫిజికల్ గా చనిపోయినా ఆత్మీయంగా వాళ్ళు పరలోకంలో ఉన్నట్టే. ఎందుకంటే మీ హస్బెండ్ పాస్టర్ గారే, సో ఆబ్వియస్లీ ఆయన పరలోకంలోకి వెళ్తారు. మీ అబ్బాయి కూడా చనిపోక ముందు బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు అని తను కూడా తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఎందుకంటే ఆ 17 సంవత్సరాల వయసులో తను దేవుణ్ణి నిందించకుండా, దూషించకుండా 3 సంవత్సరాలు, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ కి ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. సో అన్ని బాధలు పడి కూడా తను క్రీస్తు కొరకు నిలబడ్డాడు. అది ఈ మధ్య క్రైస్తవానికి వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది. సో మతోన్మాదులు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తారు. దాని అర్థం ఏంటి? హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతారనే కదా. సో క్రైస్తవులు డబ్బులు ఇస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు అని ఈ మధ్య ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. సో మీరు ఒకప్పుడు హిందూ, మీరు కానీ, మీ తండ్రి కానీ, తల్లి కానీ, మీ కుటుంబం. సో మరి మీరు కానీ, మీ కుటుంబీకులు కానీ డబ్బులు తీసుకుని మతం మారారా? ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి. మేము ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు. వినుట వల్ల విశ్వాసం కలుగును అనే మాట బైబిల్లో ఉంది. ఖచ్చితంగా ఆ వాక్యం మా జీవితంలో నెరవేరింది. మేము వినుట వల్ల ఆయనే నిజమైన దేవుడని మేము విశ్వసించాము. ఆ మాటను బట్టి నమ్మాము తప్ప ఎవరో మాకు డబ్బులు ఇవ్వలేదు. సరే, మీరంటే డబ్బులు తీసుకోలేదు, కనీసం డబ్బులు ఇస్తారు అని అంటున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చేవారు ఎవరైనా మీకు ఎదురుపడ్డారా? ఇలా ఆఫర్ చేశారా? ఇలా మా మతంలోకి వస్తే మీకు ఇది ఇస్తాము అని కనీసం ఆఫర్ చేశారా? లేదండి, ఎప్పుడు అలాంటి వాళ్ళే మీకు ఎదురుపడలేదు. లేదండి. సో ఇది ఒక రూమరే అంటారు, ఒక హిందూగా. ఓకే. సిస్టర్, ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని చివరిగా. ఇప్పుడు మీ జీవితంలో చూస్తే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా మందిని మీరు కోల్పోయారు. సో మరి మీకు మీ భర్తను కోల్పోయారు, కుమారుణ్ణి కోల్పోయారు, మీరు మీ కుమార్తె ఉన్నారు. సో మీ కుమార్తె కూడా తన తండ్రిని కోల్పోయింది, తన సహోదరుని కోల్పోయింది. సో మరి ఇంత నష్టములో మీకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? ఆ లోటుని దేవుడు ఎలా తీర్చి ఇంతకాలం మిమ్మల్ని నిలవబెట్టి విశ్వాసంలో నడిపించాడు? దేవుడు నాకు ఇచ్చిన మంచి ఫ్యామిలీస్ అండి ప్రధాన కారణం. దేవుడు ఒకటి తీసుకున్నా కానీ ఫ్యామిలీ పరంగా నన్ను ఎంతగానో దేవుడు ఓదార్చేవాడు. ముఖ్యంగా మా అత్తయ్య గారండి. ఆవిడ అత్తయ్య అనే దానికన్నా తల్లి అనడం మంచిదేమో. ఎందుకంటే ఒక
ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ నష్టపోయినప్పుడు ఆదరిస్తుందో అలాగే ఆమె నా వెన్ను తట్టి నన్ను ఆదరించారండి. ఎంతో నిజంగా ఆవిడ నా వెన్ను నిజంగా ప్రాక్టికల్గా నిమిరేవారు. ఆవిడ నీకెందుకు దేవుడు ఉన్నాడు, నీకెందుకు మేమందరం ఉన్నాము, ధైర్యంగా ఉండు అని ఆమె నోటి మాటలు చెప్పడమే కాదు క్రియల్లో కూడా అలాగే నాకు సపోర్ట్ ఇచ్చారండి. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా ఫ్యామిలీ, మా అత్తగారు ఫ్యామిలీ, అలాగే మా అమ్మగారు, మా నాన్నగారు ఇంకా ఇలా ఫైనాన్షియల్గా కానీ ఇలా సపోర్ట్ చేశారు. ఇంకా పర్సనల్గా మా పాప నా విషయంకి వచ్చేటప్పటికి దేవుడు నాకు భర్తగా ఆయన నాకు ఉన్నాడండి. నా బిడ్డకి ఆయన తండ్రిగా సోదరుడుగా ఉన్నాడు. ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఇన్ని శ్రమలు మా జీవితంలో అనుమతింపబడి మేము ఫేస్ చేసినా కానీ ఆయన ఉన్నాడు, నిజంగా అలా ఉన్నాడు కాబట్టే మేము ఇంకా ఆయనలో ఉన్నాము, మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నామండి, ఎక్కడ ఆగిపోకుండా. అదంతా కూడా దేవుడు మాకు ఇచ్చిన కృపే. ఆ కృపే లేకపోతే నిజంగా మనుషుల్ని తీసేసుకుని ఆయన కూడా మాకు దూరంగా ఉంటే అసలు ఈరోజు ఈ సాక్ష్యమే ఉండకపోను. దేవుడు అలా మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అది 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 100% ట్రూత్ కాబట్టి మేము ఇంకా ఇలా ఉండగలిగాము. ఆయన కొరకు తిరిగి చెప్పగలిగే పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచుకున్నాడండి. ఇప్పటి వరకు కూడా ఎవరి మీద దేవుడు ఆధారపడకుండా, ఎవరి ముందు చేయి చాపకుండా దేవుడు మమ్మల్ని అయితే నడిపించాడండి. అద్భుత రీతిలో మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ కూడా దేవుడు అనుగ్రహించారు. మిరాకిల్ ఏంటంటే మాకు సమీపంగానే దేవుడు జాబు అనుగ్రహించారండి. ఆయన చిత్తాన్నే వెతుకుతూ వెళ్ళాము. ఏదైనా ఏ పరిస్థితి ఉన్నా సరే నీ చిత్తమే మా జీవితంలో జరిగించమని దేవుణ్ణి అడుగుతాము. దానివల్ల ఆయన మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడో దూరాలు కాకుండా సమీపంగానే దేవుడు జాబ్ కూడా మాకు అనుగ్రహించారండి. అలాగే అడుగడుగున ఆయన కృప వెంబడి కృప మాపై ఉమ్మరిస్తూ మమ్మల్ని మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడండి. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మా ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. చాలా వందనాలు. విన్నారు కదా సిస్టర్ షీబా గారి సాక్ష్యాన్ని. తను ఒకప్పుడు హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మంచి భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలకి తిరుగుతూ మరి ఎంతో తను భక్తి చేస్తున్న తాను ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్త వినిందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వినిందో, ఆ వాక్యము తన హృదయంలో కార్యము చేసి తాను తన జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకొని అలాగే తన ద్వారా తన తల్లిదండ్రులు, తన ఇంటి వారు కూడా యేసు ప్రభుని నమ్ముకొని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే విగ్రహాలంతా విడిచి యేసు ప్రభువుకి కుటుంబం అంతా సమర్పించుకున్నారు. అయితే వాళ్ళ జీవితంలో జరిగిన మరి ఈ కష్టాలు, ఏదైతే శారీరకమైన నష్టము, వాళ్ళ భర్త కుమారుడు చనిపోయినా కూడా, అమ్మగారు చనిపోయినా కూడా మరి దేవుడు వాళ్ళని ఆదరించి, ఎందుకంటే ఈ మనిషి అన్నాక ఏదో రోజు చనిపోవాల్సిందే, ఎప్పుడు తీసుకెళ్లాలో సమయం ఎరిగినా దేవుడు మన దేవుడు కాబట్టి వాళ్ళని తొందరగా తీసుకుని వెళ్ళినా మరి సిస్టర్ని, తన కుమార్తెను ఆదరించి వారిని ఆశీర్వదించి సిస్టర్కి కుమార్తెకి చక్కని సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఇచ్చి సో వారి కుటుంబాన్ని నిలవబెట్టి దేవుడు వారికి అండగా ఒక యజమానుడిగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆదరించే దేవుడు మన దేవుడు. నష్టాలు కడిగినా, కష్టాలు వచ్చినా మరి వెను తిరగకుండా దేవుని కొరకే నిలవబడిన సిస్టర్ కొరకు, సిస్టర్ షీబా గారి కొరకు, వారి కుమార్తె కొరకు మనం ప్రార్థన చేద్దాము. సో ఇటువంటి సాక్ష్యము ఇంకా రానున్న దినాల్లో తను ఇంకా దేవుడి నుంచి ఇంకా అత్యధికమైన మేలులు పొందుకొని, ఇది మొదలుకొని వారి సాక్ష్యము మేలులతో నింపబడాలని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలతో నిండుకోవాలని మనం ప్రార్థిద్దాము. సో ఈ సిస్టర్ సాక్ష్యం ద్వారా ఎంతో మంది ఆత్మీయంగా బలపడతారని నమ్ముతూ, అలాగే మీ జీవితంలో కూడా మీకు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యాన్ని విని వారందరూ ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహిమపరచులాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలి అని కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సాక్ష్యం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడ్డారని కోరుకుంటూ మీ అందరికీ యేసు ప్రభు నామంలో శుభములు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.